నమస్తే సార్, మీ పేరు? నా పేరు ప్రొఫెసర్ వి శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 6 మంత్స్ అవుతుంది కదండి. ఈ 6 మంత్స్లో పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? గత పరిపాలన, ఆయన చేసిన పరిపాలన కన్నా ఇప్పుడు చాలా బాగుంది. మంచి విజన్ తోటి ముందుకు వెళుతున్నారు. ఇదే విజన్ తోటి ముందుకు వెళ్ళినట్టయితే కనుక మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పాలసీస్ అనేది చూసుకున్నట్లయితే కనుక నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి ఎడ్యుకేషన్లో మెడికల్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ ఈ 3 సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడే కాకుండా ఒక అడ్మినిస్ట్రేటర్ కింద పోవచ్చు. సో మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయనే ఒక వ్యతిరేకత అనేది వచ్చింది కదండి. దానికి మీరు ఎలా స్పందిస్తారు? అది ఎప్పుడూ కూడా వచ్చిన ప్రజలకు ఏం చేయాలంటే ప్రజల గురించి ఆలోచిస్తారు. నేనేమనుకుంటానంటే అంత అపార అనుభవం గల రాజకీయ చతురత కలిగిన అపర చాణక్యుడి నుంచి చంద్రబాబు నాయుడు అంటారు. ఆయన ఇటువంటి విషయాలన్నీ పట్టించుకోరు. ఆయన నాకు తెలుసు, ఎందుకంటే ఆయన విజన్ అంతా కూడా ఇప్పుడు నేను చూశాను. ఆయన విజన్ ఎలా ఉందంటే 2047కి ఏం చేస్తారు ఆయన. 2047కి మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇండియాలోనే అత్యుత్తమైనటువంటి రాష్ట్రం కింద తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆయన ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇవన్నీ సహజం, ఆయన పట్టించుకోకూడదు. అభివృద్ధిలో ముందుకెళ్తున్నప్పుడు, ప్రజల శ్రేయస్సు కోరి ముందుకెళ్తున్నప్పుడు, ప్రజలకు మంచి కావాలి, రాష్ట్రం కావాలి. మనకు చాలా ఉన్నాయి, మనకు ఒక రాజధాని లేదు, అదేవిధంగా చాలా ఫెసిలిటీస్ మనకు ప్రొవైడ్ చేయాలి. ఆయన ప్రొవైడ్ చేసే ముందుకెళ్తారు. కాబట్టి ఇటువంటి నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి నా అభిప్రాయం. సో రైతుల కోసం జగన్ ధర్నాలు చేస్తున్నారంటండి. మరి ఆ జగన్ ధర్నాలు అనేవి మీరు సమర్థిస్తారా? ధర్నాలు అనేటువంటివి ఎవరిని సాటిస్ఫై చేయలేం. ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది అంటే ఈ పథకాలు ఉన్నాయి చూసారు, ఉచిత పథకాలు అనేటువంటివి ఇవ్వచ్చు, కానీ అపరిమితంగా ఇవ్వకూడదు, తగ్గించాలి. ఎందువల్లంటే జనాభాలో ఎక్కువ శాతం అమౌంట్ వచ్చినటువంటి ఈ యొక్క పన్నుల ద్వారా వచ్చిన అమౌంట్ ఇది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అమౌంట్ కానీ ఇదంతా తీసుకెళ్ళి ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఒక రకంగా సోమరిపోతం చేసినట్టు అవుతుంది. కాబట్టి రైతు అనేటువంటి స్వయంగా చెప్పాలన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అంతా కూడా రైతు కుటుంబమే. కాబట్టి రైతులకి అన్యాయం చేస్తారని చెప్పి నేను అనుకోను. వీళ్ళు చేస్తున్నారని చెప్పి అంటున్నారు, కానీ అది మనం కంపేర్ చేసుకోలేమమ్మా. 6 నెలల్లోనే మనం ఏదో అన్యాయం చేసేసాడు, ఇంకేదో న్యాయం చేసేసాడని మనం చెప్పలేం. వెయిట్ చేయాలి, వెయిట్ అండ్ సీ. అద్భుతాలు జరుగుతాయి ముందు కూడా. ఇప్పటికే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. రైతుల పట్ల చాలా మంచిగా ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఈ 6 నెలల్లోనే వాళ్ళకు విజన్ ఉంది. అదే విజన్తో మీరు చెప్పాలన్నట్టయితే కనుక ఆయన బ్యూరోక్రాట్స్ తోటి ఇప్పుడు రెండోసారి ఈ 6 నెలల్లో రెండోసారి కలెక్టర్స్ అనే వాళ్ళు చాలా ముఖ్యం ఒక ప్రతి జిల్లాకి కూడా. వాళ్ళతోటి మీటింగ్స్ పెట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇండస్ట్రీస్ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు. గూగుల్ విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది, గూగుల్ కంపెనీ అని చెప్పారు. మరి ఇన్నాళ్ళు లేనటువంటిది మరి గూగుల్ సంస్థే ఆంధ్రాకి వస్తుందంటే మరి ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఇలాగే అభివృద్ధి పరంగా, అలాగే రైతుల పరంగా సంక్షేమ పథకాలు పెంచకూడదు, ఎక్కువ ఇవ్వాలి. సంక్షేమ పథకాలు ఎవరికైతే ఇవ్వాలో దానిలో భాగంగానే మీరు చూశారు. వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఇంకో పెన్షన్లు కానీ, ఒక వ్యక్తి 3-4 పెన్షన్లు తీసేసుకుంటున్నారు. కాబట్టి అవన్నీ కూడా చెక్ చేయండి అని చేశారు. అది మంచి నిర్ణయమే. ఎందుకంటే ఒకే వ్యక్తికి 4-5 పెన్షన్లు తీసుకోకూడదు. ఒక వ్యక్తి ఒక పెన్షనే అనేటువంటి నియమంతో ముందుకు పోయినట్టయితే కనుక ఇదంతా మన డబ్బే, మనం కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చిన డబ్బే మనం ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. కాబట్టి వాటిని తగ్గించి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చుకుంటూ పోతూ ఉన్నట్టయితే కనుక చంద్రబాబు నాయుడు గారికి ముందు ఏ రకమైన సమస్యలు రావని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఏపీలో రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయా లేదా అండి? అది నేను ఇందాక చెప్పాక నీకు, విద్య, వైద్యం, ట్రాన్స్పోర్ట్ ఈ 3 చాలా ముఖ్యం. మరి విద్య, వైద్యం, ట్రాన్స్పోర్ట్ అనేది ఒక్కరోజులో అయిపోయేది కాదు, 1 డేలో వచ్చే చేంజ్ కాదు. అది దానికి ఒక ప్రణాళిక కావాలి. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే కనుక రోడ్లు అంటే మనకి రోడ్లు బాగానే ఉన్నాయి. ఎక్కడ బాగున్నాయి? హైవేలు బాగున్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి హైవేలు బాగున్నాయి. ఇంటర్నల్గా రోడ్లు అనేటువంటివి చాలా ప్రాబ్లంగా ఉన్నాయి చాలా ఊళ్ళల్లో. అయినప్పటికీ కూడా ఆయన రాగానే ఏం చేశాడంటే 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అందరికీ, అన్ని జిల్లాల్లోనూ, అన్ని ప్రదేశాల్లో కూడా ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో వాటిని టెంపరీగా మరమ్మతు చేయండి. ఆ తర్వాత దాని మీద మంచి ప్రణాళిక ఒకటి ఇద్దాం,
మంచి ప్లాన్ ఇచ్చి రోడ్లన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే ఆయన విజన్ ఎప్పుడైతే 300 కోట్ల రూపాయలు ఇచ్చాడో అప్పుడే నేను అనుకున్నాను ఈయన రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద దృష్టి పెట్టినాడు. కాబట్టి రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో అన్ని రోడ్లు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణంలో కూడా రోడ్లన్నీ కూడా అద్భుతంగా చేస్తాడు. కాబట్టే ఈ 300 కోట్ల రూపాయలు ముందు రిపేర్ల కోసం ఇచ్చారని చెప్పేసి నేను అనుకున్నాను. మరి రాబోయే కాలంలో మరి రోడ్లు మంచిగా పడినట్టయితే కనుక ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది, రోడ్లు పడతాయి. ఒక్కరోజు ఎప్పుడు ఆలోచించకూడదమ్మా. ఒక్క రోజులో వచ్చే మార్పు ఎప్పుడు కూడా నిలబడదు. మార్పు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకు మనం వేచి చూడాలి. ఆర్థిక పరిస్థితులు మనకు తెలుసు కదా. ఈ రోజున మరి ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి కాదు ఇది కాదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆయనకి మంచి నాలెడ్జ్ ఉన్నది, మంచి విజన్ ఉన్నది. అటువంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ రావటం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను అనుకుంటాను. రోడ్లకి రాబోయే కాలంలో నేను అనుకుంటే ఇంకో 2 సంవత్సరాల్లో రోడ్లన్నీ కూడా చక్కగా అవుతాయి. మంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా విద్యారంగంలో కూడా మంచి మార్పులు జరుగుతాయి అని నేను అనుకుంటున్నాను. వైద్య రంగంలో కూడా మంచి మార్పులు తీసుకొస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అన్నా క్యాంటీన్స్ పెట్టారు కదండి. తర్వాత జగన్ వచ్చిన తర్వాత తీసేశారు కదా. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్స్ పెట్టడం మీకు ఎలా అనిపించిందండి? అన్నా క్యాంటీన్స్ పెడితే బాగానే ఉందమ్మా. రీసెంట్గా మీరు చూశారు, లాస్ట్ వీక్ విద్యకు సంబంధించి ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. అన్నా క్యాంటీన్స్ కంటిన్యూ చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరైతే కనుక ఆర్థిక పరంగా చితికిపోయి ఉన్నారో, ఎవరైతే కనుక సంపాదన లేకుండా ఉన్నారో, సంపాదించుకోలేని పరిస్థితి ఉన్నారో, అనారోగ్య కారణాలతో ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఏంటంటే అన్నా క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనం ఇవ్వటం అనేటువంటిది మంచి పద్ధతే. అయితే నాది ఒక అభిప్రాయం ఏంటంటే, నిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ చేసినప్పుడు పేరెంట్స్ మీటింగ్లో ఆయన ఒకటి అడిగారు. ఏమని అడిగారంటే, మధ్యాహ్న భోజన పథకం అనేది ఒకటి ఉంది, మనకి తెలిసిందే కదా. ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజన పథకం పెడతామని చెప్పేసి వారు తనయుడు లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మధ్యాహ్న భోజన పథకానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఎలా అయితే కనుక అన్నా క్యాంటీన్ని ఏదో ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చి మెయింటైన్ చేయమన్నారో, అదేవిధంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కూడా ఏదో అక్షయ ఫౌండేషన్ ఏదో ఒకటి ఉన్నది, వాళ్ళకి అప్పచెప్పినట్టయితే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే ప్రిపేర్ చేసి పట్టుకొచ్చి స్కూల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే స్కూల్స్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే టీచర్స్ కానీ హెచ్ఎం కానీ వాళ్ళకి బర్డెన్ లేకుండా పోతుంది. వాళ్ళు ఫ్రీగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక మధ్యాహ్నం 1 o'clock లంచ్ అనుకున్నట్టయితే కనుక ఎక్కడి నుంచి ఒక వెహికల్ వస్తుంది, ఉన్న వాళ్ళందరికీ లంచ్ పెట్టేస్తుంది, తీసుకెళ్ళిపోతుంది. అలా కాకుండా ఏమవుతుందంటే హెడ్ మాస్టర్స్కి మెటీరియల్ అంతా ఇచ్చేసేసి ఒక వంట మనిషిని పెట్టి వంట పెట్టి స్కూల్లో ఎంత కూడా చేత పెద్ద ప్రాబ్లం కింద అవుతుంది. అటెండెన్స్ 100 మంది ఉంటే 50 మందికి వచ్చినట్టయితే కనుక 100 మందికి సరిపడా లెక్కలు రాసుకుంటున్నారు. కాదు అలా కాకుండా ఇలాగ అన్నా క్యాంటీన్లు మెయింటైన్ చేసే విధంగానే అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఎక్కడైతే మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారో అక్కడ ఒక ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి ముందుకు వస్తాయి. అందులో చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటే చాలా ముందుకు వస్తాయి ఫౌండేషన్స్ని. వాళ్ళ సహకారంతో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టినట్టయితే కనుక ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా విద్య కూడా మనకి ప్రాబ్లం లేకుండా సాఫీగా జరిగిపోతుందని నా ఉద్దేశం. మరి జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు ఏర్లై పారేవంట, నిజమేనా? అవన్నీ ఏదమ్మా, నేను చెప్పా కదా, అది ఏర్లై పారతం లేకపోతే ఇంకోటి అనేటువంటివి మనం అది ఆయనంటే ఇష్టపడే వాళ్ళు ఆ రకంగా చెప్తారు, ఆయనంటే ఇష్టం లేని వాళ్ళు ఇంకో రకంగా చెప్తారు. మనం అది అటువంటి కామెంట్స్ మనం పట్టించుకోకూడదు. మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే మన లక్ష్యం ఒకటే, ఒక లక్ష్యం. ఎవళ్ళు ఏం చేసినప్పటికి కూడా అది ప్రతిపక్షం నుండి లేకపోతే అధికార పక్షం నుండి మనం చాలా వెనుకబడి ఉన్నాం. 10 సంవత్సరాలు అయిపోయింది మనం రాష్ట్రం నుంచి విడిపోయి. మనకు వచ్చేటువంటి వనరులు పన్నులు అన్నీ కూడా పక్క రాష్ట్రంలో ఉండిపోయింది, పక్క తెలుగు రాష్ట్రంలో ఉండిపోయింది. మనకి అంత ఇన్పుట్స్ లేవు మనకి. వాటిని మనం అభివృద్ధి చేసుకుని ఎక్కువ నిధులు సంపాదించుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధిగా దిశ తీసుకుపోవాలి అనే దృష్టే ఉండాలి ప్రతిపక్షమైన విపక్షమైనప్పుడు కూడా. అది గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అది కావాలి తప్పించి వాళ్ళుంటే ఏరులు అవుతాయి, వీళ్ళుంటే ఏదో వలగాడ అవుతుంది అనే విషయాలు మాత్రం అవన్నీ కూడా ఏంటంటే ఆ స్టేట్మెంట్స్ని మనం పట్టించుకోకూడదు. ప్రజలుగా మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పించి మన రాష్ట్రం ముఖ్యం, మన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తప్పించి ఒక పొలిటికల్ పార్టీ మనకి సంబంధం లేదు. పొలిటికల్ పార్టీతో వెళ్ళకూడదు. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఏదైనప్పటికీ కూడా దానికి మద్దతు తెలియజేస్తాం. అభివృద్ధి చెందాలి. చెప్పా కదా మీకు 2027 అనుకున్నారు, 2047కి ప్లాన్ చేశారు.
నేను అనుకుంటూ ఏంటంటే ఇదే పద్ధతిలో పోయినట్టయితే ఇంకా 20-40 ఏడికి మన రాష్ట్రం ఒక గుజరాత్ రాష్ట్రాన్ని ఏంటి ఇంకా ఏ రాష్ట్రాన్ని ధీటుగా పోటీ పడి మంచి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి